హరి ఓం శ్రీ గురుభ్యో నమః. దళ అరవింద సుందర భద్ర రుచిరాపత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స కలిత వక్షు నీల నిరద నీల నీలోత్పల శ్యాము అలికులాకులమాలికాభిరాము కౌస్తుభ రుచిర ముక్తాహార యుతకంఠు योगी मानस पंकजोपकंठु सतत प्रसन्न सस्मित वदनांभोजु दिनकर कोटि संदीप्त तेजु सललितानर्घरत्न कुंडल किरीटहार कंकण के खटक केयूर मुद्रिकातुला कोटिभूषु भक्त प्रपोषु किंकिणीयुत मेखला कीर्ण जघनु कंजात किंजल्क पुंज रंजित पीत कौसेयुवासु जगन्निवासु शत्रुभीकर चक्र शंख गदा पद्म विहित चतुर्बाहु विगत मोहु नुत भक्तलोक मनोनेत्रवद्धिष्णु लालित सद्गुणालंकरिष्णु वरकुमारक वय परिपाकु शुश्लोको सुंदराकारो यशो विहारु सकल लोक नमस्कृत चरण कमलु भक्तलोक परिग्रह प्रकटशीलु दर्शनीय मनोरथदायी कीर्तनीय तीर्थयशो महनीय मूर्तिम् अनुपम गुण संपूर्णुनि अनघुनि सुस्थितुनि गतुनि आसीनु शयानुनि भर्त हृद्गुहाशयुनि ईश्वेश्वरुननन्तु नुत सच्चरितिं विमलं वै परिशुद्धमैतगु मनोविज्ञानतत्त्वप्रबोधमतिं निल्पि तदीयमूर्तिविभवध्यानम्बुगविञ्चि चित्तमु सर्वाङ्गविमर्शनक्रियलकुन्दार्गोल्पि प्रत्यङ्गमुन् सुमहाध्यानमु सेयगावलयबो शुद्धान्तरङ्गम्बुनन् हलकुलिशाङ्कुशजलजध्वजच्छत्रललितलक्षणलक्षितमुलु सललितनखचन्द्रचन्द्रिका निर्धूतभक्तमानसतमपटलमुलुनु सुरुचिराङ्गुष्ठनिष्ठ्यूतगङ्गातीर्थमण्डितहरजटामण्डलमुलु सञ्चितध्यानपरायण जनभूरि कलुष पर्वतदीप्तकुलिशमुलुनु दशलोकमनोरथदायकमुलु चारुयोगी मनः पद्म षट्पदमुलुननग तनरिन हरिचरणाब्जमुలను నిరుపమ ధ్యానమునమది నిలుపవలయు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురా, నాసాగ్రం మీద దృష్టి నిలిపి సాకార రూపమైనటువంటి కాష్టాం భగవతోధ్యాయేత్ అంటే మూర్తి స్వరూపం సాకార రూపంలో ఉండేటువంటి విధంగా భగవతో సర్వవ్యాపకుడైనటువంటి వాడు పూజనీయుడైనటువంటి ఆయన్ని ధ్యానం చెయ్యాలి అని చెప్పి ఏమిటేమిటి ధ్యానం చేయాలి అంటే ఫ్రమ్ టాప్ టు బాటం పైనుంచి కిందకు వస్తూ ఉండేటువంటి విషయంలో ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణక్షణం నీలోత్పలదలశ్యామం శంఖచక్రగదాధరం లసత్పంకజకింజల్క పీతకౌశేయవాససం శ్రీవక్షవస్తం సంభ్రాజత్ కౌసుభముక్తకంధరం అనేటువంటి నిన్న అంతవరకు చూసాం. అంటే ప్రసన్నంగా ఉండి పద్మంలో ఉండేటువంటి ఆ శ్రీహరి ముఖంలో ఉండేటువంటి కళ్ళ చివర ఎరుపు కర్ణం ఉంటుంది. ఆయన నల్లనేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. తరువాత ప్రకాశించేటువంటి పద్మంలో ఉండేటువంటి పసుపు పచ్చని పుప్పొడి లాంటి చాలా సుందరమైనటువంటి కౌశేయవాససం అంటే పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. తరువాత శ్రీవత్సవక్షం శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఆయన హృదయం మీద ఉందయ్యా, వక్షస్థలం మీద ఉంది. తర్వాత భ్రాజత్ వెలిగేటువంటి కౌస్తుభ ఆముక్తక కంధరం
తర్వాత ప్రకాశించేటువంటి ఆ కౌస్తుభమణి కంఠంలో వేలాడుతూ ఉండేటువంటి విధానంగా ఉండేటువంటి ఆ శ్రీహరిని ఆ వక్షస్థలం దాకా వచ్చి మనం ధ్యానం చేస్తాం. తర్వాత ఇంకా కూడా ధ్యానం చెయ్యాలి అని చెప్పి కపిల మహర్షి తల్లికి ఆ సాకార రూపాన్ని వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్తూ, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సాకార రూపంలో ఆయనకి శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ ఉంది. ఏమండి, పుట్టుమచ్చలు అనేటువంటివి మానవులకు ఉంటాయి కదా, మరేమో సాక్షాత్తు పరమాత్మ కదా, మరి శ్రీవత్సం అంటే ఏమిటి, ఈ పుట్టుమచ్చ ఏమిటండి? పుట్టుమచ్చ నల్లనైన పుట్టుమచ్చ ఉంటే అంతే, అక్కడ సరిపోతుందా అండి? అసలు ఆ ధరించడంలో ఏదైనా అర్థం ఉన్నదా అండి అంటే దాంట్లో ఒక అర్థం ఉన్నది. ఏమిటంటే వసతి వసత్యస్మిన్నితి చ వత్సః అని ఒక డెఫినేషన్ ఉంది. వసతి ఉంటుందిట, ఉండునది గనుక, ఎప్పుడు ఉండేటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటిది పరమాత్మలో నిత్యము ఎప్పుడూ ఉండేటువంటిది ఏమిటి అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ. ఏమంటే శ్రీ అంటే ఒక్క లక్ష్మీవారైనా ఉంటారా, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారంటే శ్రీ అనేటువంటి అర్థం ఏమిటంటే, శ్రీ అంటే శకార రకార ఈకారములను శ్రీ అంటారు. శ్రీ శకార రకార ఈకారం, ష రా ఈ అని 3 అక్షరాలతో కూడుకున్నటువంటి దాన్ని శ్రీ అంటారు. అందులో ఒకటి శకారం అనేటువంటిది లక్ష్మి, తర్వాత రకారం అనేటువంటిది పార్వతి, తర్వాత ఈకారం అనేటువంటిది లక్ష్మి, శకారం సరస్వతి, మధ్యలో ఉండేటువంటిది పార్వతి. త్రిశక్తులు, 3 శక్తుల యొక్క కలయికగా ఉండేటువంటి మహాశక్తి సమన్వితమైనటువంటి పుంజము వసతి అక్కడ ఉంటుంది. అందువల్ల ఆయన శరీరం అంతట్లోనూ కూడా అక్కడ ఆ 3 శక్తులు కూడా ఆ ముగ్గురమ్మల మూలపట్టమ్మ స్వరూపమైనటువంటిది వత్స అక్కడ వసతి అక్కడ నివసిస్తుంది. వసత్ అస్మిన్ ఇది. ఏమండి, మరి పుట్టుమచ్చ నల్లగా ఉంటుంది కదండి, నల్లగా ఉంటుంది. సృష్టిలో ఉండేటువంటి మనం ఇప్పుడు చూస్తూ ఉండేటువంటి గెలాక్సీలు, స్పేసు, టైము, ఈ కాంతి, ఈ నక్షత్ర గోళాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇప్పుడు ప్రజెంట్ డే నాలెడ్జ్ ప్రకారం బ్లాక్ హోల్లో నుంచి వచ్చాయి. ఆ బ్లాక్ హోల్ దాన్ని మనం ఇలా చూసినట్లయితే అది నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉండేటువంటి దాంట్లో కాలము, తర్వాత మనం చూస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి శక్తులు అవన్నీ కూడా ఒక మచ్చలాగా, ఒక పెద్ద గోళంలాగా బ్లాక్గా ఉంటుంది. కాబట్టి ఆ పుట్టు మచ్చ ఆ శ్యామల వర్ణమైనటువంటి వాడి త్రిశక్తులతో కూడుకుండి వసతి ఉండేటువంటిది. వసతి అస్మిన్ ఇతి చ వత్సః అక్కడ ఉంటుంది కాబట్టి, అంటే ఉండడం అనే ఎగ్జిస్టెన్స్ అనేటువంటి సత్, ఆ సత్ అనేటువంటి పరమాత్మ యొక్క ఆ స్థితిని అక్కడ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి వసతి అక్కడ ఉంటుంది. తరువాత అక్కడ ఉంటుంది, బాగానే ఉంది. ఇంకొక అర్థం ఏమిటంటే వసత్ అస్మిన్ ఈతి, అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. దీని యందు అన్నీ ఉంటాయి కాబట్టే వత్సము అన్నారట. అన్నీ దాంట్లో ఉంటాయట. అంటే ఏమిటి అన్నీ దాంట్లో ఉన్నాయి అంటే ఏమిటి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రహ్మాండాలు, మనం చూస్తుండేటువంటి ఆల్ ఎనర్జీ సిస్టమ్స్, జీవులు, లోకాలు, తర్వాత ప్రళయాలు, కాలము, సమస్తమైనటువంటి శక్తులు అన్నీ కూడా దీని యందు ఉండును గనుక అది వత్సము అయింది, శ్రీవత్సము. కాబట్టి ఆ నల్లనైనటువంటి పుట్టుమచ్చ అక్కడ ఉన్నది, అది దాని అర్థం. అంటే అక్కడ మామూలుగా ఒక పుట్టుమచ్చను చూసి ఆ పుట్టుమచ్చ ఉందండి, మన శరీరం మీద కూడా పుట్టుమచ్చలు ఉన్నాయి, ఏదో ఐడెంటిఫికేషన్ మార్క్. అక్కడ ఐడెంటిఫికేషన్, పరమాత్మకి ఐడెంటిఫికేషన్ మార్క్ ఏమిటి? అన్నీ దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి వసతి వసత్ అస్మిన్ ఇది చ వత్సః, అది శ్రీవత్సానికి డెఫినేషన్. అయిన తరువాత మెడలో కౌస్తుభమణి విరాజిల్లుతుందయ్యా. తరువాత భ్రాజత్ కౌస్తుభ అముక్త
తప్తకంధరం. అంటే ఇక్కడ కౌస్తుభమణి అనేటువంటిది అంటే కుం స్తబ్నాతి వ్యాప్నోతి ఇది కుస్తుభ సముద్ర తత్ర భవతి. అంటే ఏమిటి? ఈ కౌస్తుభం మణి దేనికి సంకేతం కింద చెప్తూ ఉంటారంటే, మనం చూస్తూ ఉండేటువంటి 14 లోకాలలో ఉండేటువంటి ఎన్ని రకాలైనటువంటి జీవుల యొక్క ముద్ద, అది సమస్త జీవరాశులని కలిపి ఒక ముద్ద కింద చేసినట్లయితే అది కౌస్తుభ మణి కింద మెరుస్తూ ఉంటుంది. అంటే ఏమిటన్నమాట? సమస్తమైనటువంటి జీవులు, అన్ని లోకాలలో ఉండేటువంటి జీవుల యొక్క అంశాలు తీసుకున్నట్లయితే అందులో ఈగ, చీమ, దోమ, ఏనుగు, చెట్లు, పుట్టలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, ఈ జీవస్వరూపం అంతా కూడా ఒక మణి కింద ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడ పుట్టింది అంటే, అది ఎక్కడ పుట్టింది అంటే సముద్ర తత్ర భవతి, ఇది సముద్రంలో పుట్టింది. అంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ డే నాలెడ్జ్ ప్రకారం కానీ చూసుకున్నట్లయితే మనం చూస్తూ ఉండేటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా సముద్రంలో నుంచే పుట్టాయి. అంటే భూమి మీద ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా సముద్రంలో నుంచే పుట్టాయి. తరువాత కుస్తుభో హరిహి తస్యాయం కౌస్తుభ. భూమిని పైకి నిలిపాడుగా ఆయన. ఆ భూమిని పైకి నిలిపినటువంటి విష్ణు సంబంధమైనటువంటిది కౌస్తుభము అని అర్థం అన్నమాట. అంటే ఏమిటంటే భూమిని పైకి నిలిపాడు అంటే భూమిని ఉక్కు పదార్థమయంగా ఉండేటువంటి మట్టి మశానాన్ని కాదు, ఆ మట్టి మశానంలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులన్నిటినీ కూడా దాంట్లో నిక్షిప్తం చేసి అవన్నీ కూడా తన మెడలో దండ కింద ఒక మణిహారం కింద ఆయన వేసుకున్నాడు అని దాని అర్థం. ఇది అయిన తర్వాత ఇంకా అమ్మ ఏం చూడాలి అనేటువంటి విషయాన్ని 15-16 శ్లోకాల్లో చెప్తూ, మత్తద్విరేఫకలయా పరీతం వనమాలయా పరాజ్యహారావలయ కిరీటాంగదనూపురం. అమ్మ ఆయన మెడలో ఒక వనమాల ధరించాడు. అంటే తులసి దళాలతో కూడుకున్నటువంటి, ఈ తులసి దళాలు మన భూమి మీద పెరిగేటువంటివి కాకుండా మహాద్భుతమైనటువంటి వైకుంఠధామంలో ఉండేటువంటి చాలా పవిత్రమైనటువంటివి, మంగళకరమైనటువంటి ఆకుపచ్చని రంగుతో శోభిల్లేటువంటివి, సాక్షాత్తు లక్ష్మీదేవి మాల కింద కుట్టి వేసినటువంటిది. తరువాత ఆ సువాసనలు సర్వలోకాల్లోకి వ్యాపించిపోయేటువంటి ఆ తులసిమాల మత్తద్విరేఫకలయ, ఆ వనమాల ధరించాడమ్మా. అటువంటి తులసి దళాలతో కూడుకున్నటువంటి వనమాల ధరిస్తే అక్కడ ఏం జరుగుతోంది అంటే, ఇప్పుడు నువ్వు గమనించాల్సిన వనమాలనే కాదు, ఆ వనమాలకు ఉండేటువంటి సువాసనలు, ఆ వనమాలలో ఉండేటువంటి తేనె, ఆ వనమాలలో ఉండేటువంటి తేజస్సు, ప్రభావము, దాంట్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి పోషక పదార్థాలతో ఉండేటువంటి వాటిని చుట్టూ మత్తద్విరేఫకలయ, మదించినట్టు, మత్త అంటే మదించినటువంటి, ద్విరేఫకలయ, ద్విరేఫములు అంటే తుమ్మెదలు. ఈ మదించినటువంటి ఓంకారనాదంతో మదించినటువంటి ఆ తుమ్మెదల యొక్క కలకల రావాలు ఆ వనమాల చుట్టూ అవన్నీ తిరుగుతూ ఉన్నాయట. ఎవరు ఈ మత్తద్విరేఫాలు అంటే సాక్షాత్తు మహానుభావులైనటువంటి మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు, సిద్ధులు, సాధ్యులు, మహామునులు, మహాతప సంపన్నులు, ఆ తర్వాత పరమహంస స్వరూపులైనటువంటి వాళ్ళు ఆ వనమాలలో ఉండేటువంటి ఆ శరీరం మీద నుంచి వస్తున్నటువంటి ఆ ప్రభావాన్ని వనమాలలో వాళ్ళు దర్శిస్తూ అక్కడ ఓంకార ధ్వనితో వాళ్ళు తిరుగుతూ ఉంటారమ్మా. అటువంటి వనమాలను మత్తద్విరేఫకలయా పరీతం, అలాగా పరీతం అంటే వ్యాపించిపోయినటువంటి ఆ మత్తద్విరేఫాలతో ఉండేటువంటి వనమాలని చూడాలమ్మా. చూసిన తర్వాత పరాజ్యహరావలయ కిరీట అంగదనూపురం,
పరాధ్య పరాధ్య పర అధ్య అంటే ఏమిటనమాట? ఇంకా దానికి మించి విలువ లేనటు, ఇంకా దానికే మహత్తరమైనటువంటి విలువ ఉంది. ఇంకా దానికి మించిన విలువ గల పదార్థాలు, నగలు, ఆభరణాలు ఇంకా ప్రపంచంలో కానీ, సృష్టిలో కానీ, భువనాల్లో కానీ ఎక్కడా ఉండవన్నమాట. పరాధ్య హారాలు, హారాల యొక్క వలయాలు, అనేక రకాలైనటువంటి, మనం ఇక్కడ చూసేటువంటి హారాలు అయితే మనం షాపుల్లో చూసేటువంటి హారాలు ఏదో కొన్ని వెరైటీస్ ఉంటాయి, మహా అయితే 100, 1000, 2000 రకరకాలుగా. కానీ పరాజ్యహార వలయా అన్ని భువనాలలోనూ ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి డిజైన్స్తో కూడుకున్నటువంటి అమూల్యమైనటువంటి హారాలున్నాయి. తర్వాత బ్రహ్మాండమైనటువంటి కిరీటము, అంగద, బాహుపురులు, నూపురాలు ఉన్నాయమ్మా. అటువంటి, అంటే బాహుపురులు అంటే ఈ భుజం కింద, తర్వాత ఈ బాహువుల్లోనూ అలంకరించుకునేటువంటి ఆభరణాలు కూడా ఉండేటువంటి ఆ ఆభరణాలని మనం చూడాలమ్మా. ఆభరణములు అంటే పరమాత్మ యొక్క తేజస్సు అంతా కూడా, పరమాత్మ యొక్క శక్తి అంతా కూడా, పరమాత్మ యొక్క సౌందర్యం అంతా కూడా, పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి వెలుగులన్నీ కూడా ఈ ఆభరణాల ద్వారా మనకి వెదజల్లు పడుతూ ఉంటాయి, మన కళ్ళల్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆభరణాల ద్వారా ఆ పరమాత్మ యొక్క తేజస్సు ఆభరణాలకు వెలుగునిచ్చే, వాటి యొక్క స్థితిని ఉన్నతమైనటువంటి విధానం కింద మెరిపింపజేసేటువంటి వాడు, అటువంటి వాడు ధరించినటువంటివి పరాజ్యహార వలయ కిరీటాంగదనూపురం. అలాగ హారాలన్నీ చూసాం, వనమాలని చూసాం, తర్వాత శ్రీవత్సాన్ని చూసాం, కౌసుభాన్ని చూసాం, తర్వాత ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాన్ని కూడా ధ్యానం చేసామమ్మా. ఇప్పుడు కొంచెం కిందకి రా, నడ్డి దగ్గరికి రా. కాంచీ గుణోల్లసశ్రోణిం హృదయాంభోజ విష్టరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. అమ్మా, ఇప్పుడు ఆయనకు మొలనూలు ఉంది, ఓ బెల్టు లేకపోతే ఓ వడ్డానం లాంటిది. కాంచీ గుణ ఉల్లసతే శ్రోణిం, మొలనూలు సరములతో ప్రకాశిస్తూ ఉన్నది. ఉల్లసత్ అంటే చాలా బాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి శ్రోణి, వరుసలు కలిగినటువంటి కాంచీ గుణం, బంగారు మువ్వలలాగా ఉండేటువంటి ఆ సరములతో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆయన ఆ మొలనూలు అంటే మొల కట్టుకునేటువంటి ఆ తాడు. తరువాత హృదయ అంభోజ విష్టరం, అటువంటి ఆయన హృదయ అంటే భక్తుల యొక్క హృదయాల అనేటువంటి అంభోజముల యందు, అంటే భక్తుడి యొక్క హృదయం ఒక పద్మం అయితే, అటువంటి భక్తుల యొక్క హృదయాలు అనేటువంటి అంభోజాలయందు, అటువంటి పద్మాలయందు విష్ఠరం నివాసం కలిగి ఉంటాడమ్మా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నువ్వు బయట చూస్తున్నావు కదా, ఇంతవరకు చూస్తున్నావు కదా, ఇవన్నీ చూసావుగా, ఇందాక చెప్పినవన్నీ చూసావుగా. చేసిన తర్వాత సడన్గా డిజపియర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, నువ్వు భక్తురాలివి కాబట్టి నీ హృదయమే దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ సెటప్ అంతటిని తీసుకుని నీ హృదయంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడమ్మా. మళ్ళీ నువ్వు బయటికి తెచ్చుకోవాలంటే మళ్ళీ ఒకసారి చూసావంటే మళ్ళీ ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. అందువల్ల హృదయాంభోజ విష్టరం, అందులో ఆయన భక్తుల హృదయాల్లో నివాసం ఉంటూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దర్శనీయతమం అంటే దర్శించడానికి సమర్థమైనటువంటి వాడు. అంటే ఇంకా ఆయనని తప్ప ఆయన్ని ఒకసారి చూస్తే ఇంకా ఎవరిని కూడా చూడబుద్ధి వెయ్యనటువంటిది. చూస్తే ఆయననే చూడాలి. ఎందుకంటే దర్శనీయతమం ఏది అంటే సౌందర్యం. అందమైనటువంటి వస్తువులనే కదా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందమైనటువంటి ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలనో, పువ్వులనో, సముద్రాలనో, జలపాతాలనో, స్త్రీలనో, లేకపోతే వస్త్రాలనో, తనకి మానవుడి యొక్క మనసు ఏంటంటే అందమైనటువంటి దాన్ని చూడ. ఈ అందాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటి అందాలు, కానీ దర్శనీయతమైనటువంటి అందం కలిగినటువంటిది. అది ఏమిటంటే శాంతం.
చాలా శాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన్ని చూసావో నీ టాప్ టు బాటమ్ అంతా కూడా అలజడిపోయి, ఆవేదనలు పోయి, చింతలు పోయి, ఏ విధమైనటువంటి స్పందనలు లేకుండా పరిపూర్ణమైనటువంటి శాంతం, చల్లగా ఉండేటువంటి ఒక స్థితిని నువ్వు అనుభవిస్తావమ్మా. దర్శనీయతమం శాంతం, ఆ రూపం శాంతాన్ని ఇచ్చేటువంటిది. తర్వాత ఆయన చూస్తే పరిపూర్ణమైనటువంటి శాంతస్వరూపుడి కింద ఉండేటువంటి వాడు. అలాగా ఆయన్ని చూసినప్పుడు ఆయన నీకేం చేస్తాడు? ఆయన ఎలా ఉంటాడంటే మనోనయనవర్ధనం, మన మనసుకి, తరువాత నయన కళ్ళకి కూడా హర్షాన్ని కలిగించేటువంటి వాడు. అంటే మనోనయన వర్ధనం. వర్ధనం అంటే పైకి తీసుకెళ్ళేటువంటి వాడు, వర్ధించడం అంటే పెంచడం అనేటువంటిది. తర్వాత మనస్సుని, తర్వాత మన కళ్ళని. అంటే మన కళ్ళని ఏం పెంచుతాడండి అన్నాం అనుకోండి. అంటే ఏమిటన్నమాట, మన కళ్ళకు ఉండేటువంటి సైట్, మన కళ్ళకు ఉండేటువంటి దృష్టిని ఈ ప్రపంచం మీద ఉండేటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువులని ఆస్వాదించేటువంటి లక్షణాన్ని మించి వర్ధనం. ఇవి చూడడమే అలవాటైనటువంటి మన కళ్ళకి, మన మనసుకి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉండేటువంటి అందాలు చందాలు వీటిల్ని చూసి ఎంత అందంగా ఉన్నాయి అని అశాశ్వతము, అనిత్యమైనటువంటి వాటిని చూసి ఆనందిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి మనసుని, నయనాల్ని కూడా వర్ధనం పెంచుతాట. అంటే ఏమిటి? వాటి యొక్క వ్యూని, వాటి యొక్క పెర్సెప్షనల్ లెవెల్స్ని వర్ధనం పెంచుతాడు. పెంచి దేన్ని చూపిస్తాడు? శాంతం దర్శనీయతమం, ఆ పరమాత్మ యొక్క అద్భుత సౌందర్యమైనటువంటి స్వరూపాన్ని చూడగలిగేటువంటి విధంగా మన మనసుని, దృష్టిని కూడా ఆయన వర్ధనం పెంచుతాడు. మనోనయన వర్ధనం, మన మనసుని, నయనాన్ని వర్ధనం పెంచుతాడు. సరే, ఇక్కడ నయనం అనేటువంటిది మామూలుగా చూపు అనేటువంటిది. నయనాలంటే కళ్ళుగా, ఆ చూపుల యొక్క శక్తిని పెంచుతాడు. ఎవరిని దేన్ని చూడడానికి? పరమాత్మను చూడడానికి. ఆ మహా సౌందర్యవంతమైనటువంటి, శాంతమైనటువంటి, హృదయాంభోజ నివిష్టమైనటువంటి, హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడడానికి మన మనస్సుని, మన కళ్ళని పెంచుతాడు. అంతర్దృష్టిని ఆయన పెంచి చూపిస్తాడు. ఇది ఒకటి. తర్వాత నయనం. నై అంటే అర్థం ఏమిటంటే నడిపించేటువంటి దాన్ని నయ అంటారు. నయ్ అంటే ఏమిటన్నమాట, మన కళ్ళతో చూస్తూ ఉంటేనే మన కళ్ళే కదా మనం నడిపిస్తూ ఉంటాయి, మన చూపులు నడిపిస్తూ ఉంటాయిగా. కళ్ళు మూసుకునేటువంటి వాడిని ఎవడో తీసుకెళ్ళి నడిపించాలి వాడిని. కళ్ళుంటే ఇంకా కళ్ళే నడిపిస్తూ ఉంటాయి. ఆ కళ్ళు ద్వారా మనం అన్నీ చూసుకుంటూ కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే కాళ్ళతో నడుస్తూ ఉంటాం. ఇప్పుడు నై మనో నై, మనస్సుని, కళ్ళని కూడా నడిపించేటువంటి ఆ నడకని లో ఎక్కువతనాన్ని, అంటే మన మనస్సుని మనస్సుని నయనాలని కూడా వాటికి ఉండేటువంటి కెపాసిటీని, వాటికి ఉండేటువంటి పెర్సెప్షన్ లెవెల్స్ని వర్ధనం పెంచుతాడు. అంటే ఎక్స్పాండ్ చేస్తాడు. ఆ ఎక్స్పాన్షన్ ఎటువంటిది అంటే పరమాత్మను చూడగలిగినటువంటి ఎక్స్పాన్షన్ని, మన దృష్టిని, మన మనసుని తీసుకొస్తాడు. కాబట్టి నయనవర్ధనం. కాబట్టి మనసుని పెంచుతాడు, కళ్ళ యొక్క దృష్టిని పెంచుతాడు. అదేవిధంగా మనసు, కళ్ళు యొక్క గమనాన్ని, వాటిని నడకని కూడా పరమాత్మ వైపుకు తీసుకెళ్లేటువంటి విధంగా పెంచుతాడమ్మా అని చెప్పి కాంచీ గుణోల్లసశ్రోణిం హృదయాంభోజ విష్టరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. ఆయన మనోనయనవర్ధనం అమ్మా. సరే, బాగానే ఉంది. ఆయన యొక్క వయసు ఏమాత్రం ఉంటుంది? ఏమాత్రం వయసు కలిగినటువంటి వాడికి ఎందుకు కనిపిస్తూ ఉంటాడంటే అపీచ్య దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం. అమ్మా, అపీచ్య దర్శనం. అపీచ్య అంటే అతి సుందరమైనటువంటి దర్శనం కలిగినటువంటి వాడు. చాలా, ఇంకా అంతకు మించినటువంటి సౌందర్యం ఇంకా ఎక్కడా లేనటువంటి ఆయన దర్శనం, ఆయన చూడడంతోనే మనకి అబ్బా ఇంతకు మించింది లేదు
అనిపించేటువంటి సుందరత్వం కలిగినటువంటి వాడు శాశ్వత్. అలాగుండేటువంటి వాడిని శాశ్వతు, నిత్యము కూడా ఏం చేస్తే శాశ్వత అంటే నిత్యము కూడా సర్వలోక నమస్కృతం. అమ్మ నువ్వు ఇలా చూస్తున్నావు అనుకో, అప్పుడు ఆయన స్వరూపాన్ని ఆ విధంగా చూడడానికని చెప్పి నిత్యము కూడా 14 భువనాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆ జీవరాశులందరూ వచ్చి సర్వలోక నమస్కృతం. లోకం అంటే లోక అంటే ప్రజలు అని అర్థం, అంటే జీవులు అనే ఒక అర్థం ఉంది. లోకం అంటే మామూలుగా స్టేట్స్ అనమాట. అంటే ఏమిటి, ఈ బ్రహ్మచోవర లోకాలు, ది ప్లేసెస్ వేర్ ది లోకాస్, జీవులు నివసిస్తూ ఉంటారు, వాటి లోకములు అంటారు. సర్వలోక అంటే సమస్తమైనటువంటి జీవులు కూడా ఎప్పుడూ కూడా శాశ్వత్ సర్వలోక నమస్కృతం. ఎప్పుడు ఆ సుందరమైనటువంటి రూపాన్ని అందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారమ్మా. అటువంటి వాడు ఆయన. అంటే ఇప్పుడు మన దృష్టి ఎంతవరకు పెంచాడు కపిల మహర్షి అంటే, మనం ఆ విగ్రహాన్ని చూసి ఆ విగ్రహాన్ని మనమే చూస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. కానీ కొంచెం నీ కళ్ళని ఇలా వెప్పారు తీసేటప్పటికి సమస్త లోకాలలో ఉండేటువంటి సర్వలోకాలలో ఉండేటువంటి లోకులు అందరూ కూడా ఆయన చుట్టూ చేరి నమస్కారం చేస్తున్నారు. ఆయనకి నమస్కారం చేసేటువంటి సమస్త జీవుల్ని కూడా నువ్వు చూడగలుగుతున్నావు. సర్వలోక నమస్కృతం సంతం వయసి. ఆయన వయసు ఏమిటంటే కైశోరే వయసి, కైశోరే యవ్వనంలో ఉన్నాడు ఆయన. నిత్య యవ్వన సర్వమంగళ, నిత్య యవ్వనుడైనటువంటి కైశోరే వయసి ఆయన భృత్య అనుగ్రహకాతరం. భక్తులను అనుగ్రహించడం కోసం అని చెప్పి ఆతృత పడుతూ ఉంటాడు. ఆయనలో ఒక మూమెంట్ ఒకటి ఉంటుంది, ఆయన ఒక యాంగ్జైటీ చూపిస్తూ ఉంటాడు, ఒక కథలకి చూపిస్తూ ఉంటాడు. అదేమిటంటే భక్త అనుగ్రహకాతరం, భక్తుల్ని రక్షించాలి అనేటువంటి హృదయంతో ఉంటాడమ్మా అన్నాడు. అటువంటి స్వరూపాన్ని నువ్వు ధ్యానించాలి అని చెప్పాడు. రేపటికి ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.